ఓకే. హాయ్ కార్తీక్. అవును. సో ఈరోజు మనము ఏడబ్ల్యూఎస్ టెరాఫార్మ్ గురించి మాట్లాడదాము. ఓకే. సో టెరాఫార్మ్ లో మనం ఏం చేద్దామంటే బేసిక్గా ఈరోజు విపిసి అండ్ EC2 క్రియేషన్ చేద్దాము. సో దట్ టు యాజ్ అన్ మాడ్యూల్స్ అన్నమాట. సో మాడ్యూల్స్ యూజ్ చేసి మనం విపిసి క్రియేషన్కి సో ఎలా చేయాలనేది ఎండ్ టు ఎండ్ ఫ్లో చూద్దాము. సో దీనికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ సర్వర్ అయితే తీసుకుంటాము. దానిలో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేస్తాం, అంతేనా. స్టెప్ 1 ఏంటంటే సర్వర్ లాంచ్. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, స్టెప్ 2 సో రిక్వైర్డ్ ఇన్స్టాలేషన్. సో టెరాఫార్మ్ ఇన్స్టాల్. సో లేటర్ ఏం చేస్తాము, స్టెప్ 3 ఏం చేస్తాము, సో రైట్ ద స్ట్రక్చర్. ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఫోల్డర్ స్ట్రక్చర్ లో దెన్ స్టెప్ 4 ఏం చేస్తాము, సో ఇంటిగ్రేట్ విత్ ద విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం, రెస్పెక్టివ్ ఫోల్డర్స్. ఇదే కదా మనం లాస్ట్ సెషన్ లో చూసింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాము. సో మన డాక్యుమెంట్ ఒకసారి ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్లో ఏమున్నాయో ఒకసారి గాన్ త్రూ చేసి దెన్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్. ఓకే. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, టెరాఫార్మ్ విపిసి అండ్ EC2. సో టెరాఫార్మ్ EC2 అండ్ విపిసి క్రియేషన్ కి మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఫస్ట్. సో రీజన్ ఏంటి, ఏ రీజన్ లో చేయాలనుకుంటున్నారు, సో AWS అకౌంట్ ఐడి ఏంటి, టెరాఫార్మ్ వర్షన్. సో అది సేమ్ సైడర్ బ్లాక్స్. అంటే ఇప్పుడు మనం విపిసి క్రియేట్ చేస్తున్నాం కదా, విపిసి క్రియేట్ చేసినప్పుడు విపిసి సైడర్ బ్లాక్ ఏంటి, అలాగే సబ్నెట్ యొక్క సైడర్ బ్లాక్స్ ఏంటి అనేవి మనం డిఫైన్ చేసుకుంటున్నాం ఫస్ట్. ఓకే. అలాగే ఏ అవైలబిలిటీ జోన్ లో అది క్రియేట్ అవ్వాలి అని కూడా డిఫైన్ చేస్తున్నాం. అంటే అవైలబిలిటీ జోన్ ఏలోనా బిలోన క్రియేట్ అవ్వాలా అని చెప్పేసి. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్ ఏంటి, T3 మైక్రోమా మీడియమా. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనకి ఎలా కావాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా ఫస్ట్ ఒక టేబులర్ ఫామ్ లో క్రియేట్ చేసుకున్నాం. సో ఏమేం కావాలి నాకు, రీజియన్, ఐడి, టెరాఫార్మ్ వర్షన్, ప్రొవైడర్ వర్షన్, అలాగే సైడర్ బ్లాక్స్, అలాగే ఓఎస్ ఏది, అలాగే స్టాండర్డ్ బ్యాక్ ఎండ్. అంటే మన స్టేట్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, అదే విధంగా దానికి DynamoDB లాక్ అనేది ఎలా మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఒక ఫ్లో రాసుకున్నాం. సో దీన్ని బట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి నేను. సో ఓవర్ వ్యూ ఏం చెప్పాడు, దిస్ టెరాఫార్మ్ ప్రాజెక్ట్ provision production ready AWS environment from the scratch using a modular approach. ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాం మనము, సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం ఇన్ఫ్రాన్ బిల్డ్ చేసుకుంటున్నాము విత్ ప్రొడక్షన్ రెడీకి. సో ప్రొడక్షన్ లోకి రెడీగా డిప్లాయ్మెంట్ చేయడం కోసం. దీస్ చైల్డ్ మాడ్యూల్స్ వర్క్ టుగెదర్ ఇన్ సీక్వెన్స్. ద VPC modules lays that networking foundation, the security groups modules define the traffic rules, and EC2 modules launch and handle. సో ఏం లేదు ఇక్కడ ఏం, విపిసి అనేది మనకి ఎలా నెట్వర్క్ బిల్డ్ చేస్తుంది, సో ఆ నెట్వర్క్ లో కో మాడ్యూల్స్ ఏముంటాయి, అదే విధంగా EC2 ఎలా లాంచ్ చేస్తాము అని డిఫైన్ చేసుకున్నాము. ఓవర్ వ్యూ చెప్పుకుంటాం ఆర్కిటెక్చర్ కి. సో ఇక్కడ ఓవర్ వ్యూ చూసుకుంటే ఇంటర్నెట్ గేట్వే, VPC, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ అండ్ EC2 ఇన్స్టెన్స్, NAT గేట్వే. సో ఇదే కదా మన ఫ్లో ఇంతే కదా. సో నెక్స్ట్ మాడ్యూలర్ డిపెండెన్స్. ఇప్పుడు మాడ్యూలర్ డిపెండెన్స్ చైన్ ఏముంటది, ఫస్ట్ VPC మాడ్యూల్. సో VPC మాడ్యూల్ కి అండర్ ఏముంటది, సెక్యూరిటీ గ్రూప్ మాడ్యూల్ అనేది డిపెండెన్స్ ఉంటది. సో ఈ సెక్యూరిటీ డిపెండెన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఈ EC2 మాడ్యూల్ కి రిఫర్ చేసుకుంటాము. సో ఈ విధంగా కో సీక్వెన్స్ పెట్టుకున్నాము. ప్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి, టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేయాలి. నెక్స్ట్ AWS CLI కాన్ఫిగర్ చేసుకోవాలి. నెక్స్ట్ SSH కీచెన్ చేసుకుని అది కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తాము, S3 బకెట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్రియేట్ ఏ DynamoDB టేబుల్ ఫర్ ద స్టేట్ లాక్ కి మనము DynamoDB ని యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ వరకు చేయాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాం, ఇన్ఫ్రాన్ క్రియేట్ చేస్తున్నాం. అంటే మనకి ప్రెసెంట్
AWS అకౌంట్ లో ఏమి ఇన్ఫ్రా అనేది లేదు. సో బేస్డ్ ఆన్ ఆ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడం కోసం మనం ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటున్నాం. ఏది టెరాఫార్మ్ VPC EC2 అనే ఒక ఓకే. సో ఇప్పుడు టెరాఫార్మ్ VPC EC2 ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకుంటున్నాం. అక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడ main.tf. ఈ main.tf ని ఏమంటాము రూట్ ఆర్ ఆర్కెస్ట్రా కాల్ ఆల్ ద 3 మాడ్యూల్స్. ఈ ఇది మెయిన్ రూట్ అన్నమాట. సో రూట్ అంటే ఎవరు అడ్మిన్ లాగా అన్నమాట. సో ఇది ఎవరిని కాల్ చేసుకుంటది మాడ్యూల్స్ ని కాల్ అంటే 3 ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్ ని సో రెస్పెక్టివ్ మాడ్యూల్స్ ని కాల్ చేసుకుంటది. 3 అంటే ఇక్కడ జస్ట్ మనం 3 డిఫైన్ చేసాం కాబట్టి 3 అని పెట్టాము. లేదు ఇక్కడ 100 ఉండొచ్చు 50 ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు. సో ఇక్కడ రూట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటాం. వేరియబుల్స్ ఏం చేసుకుంటున్నాము డిక్లేర్ ఆల్ ఇన్పుట్ వేరియబుల్ నేమ్స్ ప్లస్ టైప్స్. అంటే ఏంటి మనం ఏవైతే వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నామో వాటికి వేరియబుల్ నేమ్స్ ఇస్తున్నాము. అలాగే దాని టైప్ ఏంటనేది మెన్షన్ చేస్తున్నాము. ఓకేనా, అది ఇంటీజరా స్ట్రింగా బూటా బులియనా లెంత్ ఏదైనా సరే అది క్యారెక్టర్ టైప్ ఏంటనేది చెప్తున్నాము. అవుట్పుట్స్ .tf అంటే ఏంటి వేరియబుల్ ప్రింట్ ఆఫ్టర్ టెరాఫార్మ్ అప్లై. ఎప్పుడైతే మనము టెరాఫార్మ్ అప్లై చేసి లైక్ బిల్డ్ చేసుకుంటాము ఇన్ఫ్రాని, సో ఇన్ఫ్రాలో బిల్డ్ చేసిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, terraform.tf values ఇది ఎందుకంటే యాక్చువల్ వాల్యూస్ ఫర్ ద ఆల్ ద వేరియబుల్స్. అంటే ఈ వేరియబుల్స్ లో మనకు డిక్లేర్ చేసాము బట్ వీఆర్ నాట్ గివింగ్ ద ఎనీ వాల్యూ. సో దానికి వాల్యూ ఏమి మనం ఇవ్వలేదు. సో ఆ వాల్యూస్ ఎక్కడ ఇస్తున్నాం మనము terraform.tf vars లో ఇస్తున్నాము. సో బ్యాక్ ఎండ్ .tf అనేది ఎందుకు మనకి S3 రిమోట్ స్టేట్ కాన్ఫిగరేషన్ కోసం. provider.tf అనేది ఎందుకు మనకి అంటే ఈ ఇన్ఫ్రా ఎక్కడ క్రియేట్ అవ్వాలి అనేది provider.tf అన్నమాట. లైక్ AWS Azure GCP నా. సో వాట్ ఆర్ ద క్లౌడ్ వీఆర్ టేకింగ్ దెన్ వీ నీడ్ టు ప్రొవైడ్ యాజ్ అన్ provider.tf. సో ఇది బేస్ చేసుకుని ఇన్ఫ్రా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు AWS ఇస్తే AWS అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. Azure అని ఇస్తే మైక్రోసాఫ్ట్ అక్కడ Azure లో క్రియేట్ అవుతుంది. GCP ఇస్తే గూగుల్లో క్రియేట్ అవుతుంది. సో అలా అనమాట. ఇప్పుడు యాక్చువల్ వర్క్ ఇది మాడ్యూల్స్. సో మాడ్యూల్స్ అండర్ VPC మోడల్. VPC మోడల్ లో 3 ఫైల్స్ కావాలి. ఏంటి main.tf VPC. ఇక్కడ ఈ దీంట్లో ఏం చేస్తాము యాక్చువల్ గా డిఫైన్ చేస్తాము. ఈ main.tf లో ఏం రాయాలి VPC సబ్నెట్, సో IZW NAT గేట్వే ఇవన్నీ రాసుకోవాలన్నమాట. సో మనం ఈ 4 రాయాల్సి ఉంటుంది. అలాగే variable.tf సో మాడ్యూల్ కి డిఫైన్ చేసుకుంటాము. output.tf నెక్స్ట్ సెక్యూరిటీకి సంబంధించి ఎన్ని మాడ్యూల్స్ అయితే తీసుకుంటున్నామో దట్ మనీ మాడ్యూల్స్ లో ఒక్కొక్క మాడ్యూల్ కి 3 ఫైల్స్ కామన్ ఉంటుంది. సో ఆ దాంట్లో main.tf ఏం చేస్తాం మనము main.tf లో మనము వాల్యూస్ ని డిఫైన్ చేసుకుంటాం. అసలు యాక్చువల్గా ఏం చేయాలనుకుంటున్నావు అనేది చేసేది అక్కడ అనమాట. సో నెక్స్ట్ EC2 లో main.tf variable.tf output.tf. సో ఇది యాక్చువల్ గా ఉన్న స్ట్రక్చర్, ఫోల్డర్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఇన్ఫ్రా క్రియేట్ చేయాలంటే. అదే ఇప్పుడు మీరు IAM క్రియేట్ చేయాలంటే దెన్ వీ నీడ్ టు టేక్ ద IAM మాడ్యూల్ అండ్ main.tf ఇన్ variable.tf output. సో అదే మీరు లైక్ IAM రోల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏదన్నా ఆటో స్కేలింగ్ చేయాలనుకున్నా లేకుంటే లోడ్ బ్యాలెన్సర్ ఎనేబుల్ చేయాలనుకున్నా, సో ఏ సర్వీస్ S3 క్రియేట్ చేయాలనుకున్నా లేకుంటే డేటాబేస్ క్రియేట్ చేయాలనుకున్నా, సో ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మాడ్యూల్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తే సో ఫైల్ బై ఫైల్ క్రియేషన్. ఇప్పుడు ఫైల్ బై ఫైల్ క్రియేషన్ కి ఏమేం చేయాలి ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం చేద్దాము ఫస్ట్ మనము ఇది తీసుకుందాం. సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్ లో కావాల్సిన కాన్ఫిగర్ చేసి విజువల్ స్టూడియో కోడ్ కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయిన తర్వాత ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్తే ప్రాక్టికల్ దెన్ గో టు లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, so fine, everything is fine. The server has been launched. So go to instances. Terraform instance learning లో ఉంది కాబట్టి then we need to connect. సో దీనికి ఇప్పుడు కనెక్ట్ అయ్యి మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. ఫస్ట్ మొబైల్ స్టోర్ ఓపెన్ చేసేది.
సో ఎల్ఎస్ చేస్తే ఏం లేదు. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేద్దాము. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్తో ఏం చేస్తే ఏం రాదు ప్రెసెంట్. సో అందుకని మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు కాన్ఫిగర్ ద ఏడబ్ల్యూఎస్. సో గో టు సెక్యూరిటీ, security credentials, access key, సో క్రియేట్ కీ అనమాట. సో AWS అని చెప్పేసండి. సో అక్నాలెడ్జ్ చేసేయండి, జస్ట్ నెక్స్ట్ అని కొట్టండి. సో కీకి డిస్క్రిప్షన్ వల్ల నేను క్రియేట్. సో క్రియేట్ అన్నప్పుడు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ వస్తుంది కదా, దెన్ గో టు హియర్. AWS configure. So then provide the paste, then provide the copy. To default, yes. Here, right? I need to check. So default fine. So now enter Control L. Now AWS S3 LS. Now we are able to connect with our Terraform. సో మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం ఒక సర్వీస్ తో ఇంకో సర్వీస్ ని. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం మనము, దెన్ టెరాఫామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికంటే ముందు ఏం చేద్దామంటే విజువల్ స్టూడియోతో కనెక్ట్ అవుదాం. ఓకే, VS కోడ్తో కనెక్ట్ అవుదాం. Control Shift. సో రిమోట్ SSH కదా. సో కనెక్ట్ టు హోస్ట్, కాన్ఫిగర్. ఫస్ట్ కాన్ఫిగర్ చేద్దాము. సో ఆల్రెడీ నా హోస్ట్ ఉంది కాబట్టి, సో గివ్ లైక్ దిస్. సో ఏదైతే హోస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్, ఐడెంటిఫైర్ ఎక్కడ ఉందో చెప్తాము. ఇది ఆల్రెడీ చేశాను కాబట్టి కంట్రోల్ ఎస్. నౌ రిమోట్ నేమ్, కనెక్ట్ హోస్ట్, దిస్ వన్, Linux, and continue. So we are able to connect, right? So connect fine. So connect అయిన తర్వాత then we can go to open folder. ఇది ఇక్కడికి వస్తుంది, then okay. ఇప్పుడు మన folder కి మనం కనెక్ట్ అయ్యాం. So trust to continue. సో అప్ టు దిస్ వరకు మీకు అందరూ క్లియర్ కదా.
సో ఇక్కడ వరకు మీరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేసి ఉంటారు కదా! ఓకే. సో ఇప్పుడు మనకి మన సర్వర్‌కి ఇక్కడి నుంచే కనెక్ట్ అయిపోవచ్చు మనం. ఓకే. సో ఇక్కడే కనెక్ట్ అయ్యాము. ఎల్ఎస్ చేస్తే సో నా పీడబ్ల్యూడీ చేస్తే దెన్ వీ నీడ్ టు కనెక్ట్ టు ది ఈసీ2 ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ మనము ఒక టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ చేయాలి. సో దెన్ వీ నీడ్ టు చెక్ విత్ ద టెరాఫార్మ్ ఇన్‌స్టాల్. So it take like okay. So now we are able to so Terraform install అవుతుంది. ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. సో అనేబుల్ టు ఫైండ్ ద మ్యాచ్ అని చెప్తుంది. దాన్ని అప్పుడు ఏం చేసాం మనము డైరెక్ట్ ఇక్కడే ఇన్‌స్టాల్ చేసాము. మనము ఏదన్నా యూజ్ చేసామా టెరాఫార్మ్ ఇన్‌స్టాలేషన్‌కి? లాస్ట్ టైమ్ ఇన్‌స్టాలేషన్ చేసాం కదా టెరాఫార్మ్‌ని. సో ఎం ద్వారా చేసామా లేకుంటే go to the document Terraform installation. సో ఎం మాడ్యూల్‌తోనే యూజ్ చేసినట్టున్నాము. వన్స్ అగైన్ రైట్. So Terraform install, go to Terraform install. Okay, then the Linux. So that when apt a module call release we are using
Terraform selling right. Unable to match. Correct command. Same thing. Okay. Utilities. This is fine. So Terraform install అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ వీ నీడ్ టు గో హియర్, క్రియేట్ Terraform. Here we need to create the first VPC maybe. సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి Hello. Hello. ఎవరండి? ఎక్కడి నుంచి అండి? ఓకే. లేదండి, చెక్ చేసి చెప్తాను. So here, right, then create one more, that is EC2. So first Terraform కదా, and we need to create first we need to so nothing will be there. First we need to create here main.read, then rebel.tf, then tf, then tf,
TF, then okay, so here we need to create, then we need to create the create VPC. So in this VPC, समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी main.tf, start TF. TF. So this is fine. Next, then we need to create the one more folder. What is this? EC2 dot. EC2 dot. And .tf. Output.tf. So now again, need to check the security groups, right? Folder, then समुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी .tf. Not TF. Okay. TF. Okay. So these are the structure has been created. Now we need to place the files. దేనికి మొత్తం ఎంత ఇచ్చాడు ఎంత వచ్చినాయి మొత్తం So first మనం like we can backend.tf గురించి మాట్లాడుకుంటే 6 క్వింటాలు కదా మొత్తం 30 ఏం చేసేది ఏముంటుంది so backend.tf. So now this is the backend.tf. So first మనం ఏం చేస్తున్నామంటే ఒక బ్యాకెండ్ ఫైల్ నోట్ క్రియేట్ బకెట్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఆ బకెట్ లో VPC టెరాఫార్మ్ tf.state ఏదైతే స్టేట్ ఫైల్ ఉందో దాన్ని కీగా జనరేట్ చేసుకుని ఈ రీజన్ లో పెట్టుకున్నాను. అలాగే డైనమో డైనమో DB టేబుల్, ఈ టేబుల్ లాక్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాం. ఎన్క్రిప్షన్ ట్రూ పెట్టుకుంటున్నాం అనమాట. సో బ్యాక్ ఎండ్ ఎందుకోసం అంటే ఎప్పుడైతే మనం టెరాఫార్మ్ యూనిట్ చేస్తామో మనకి ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట, tf.state అనేది. సో అది లోకల్ గా ఉంచుకోకుండా మనం ఈ పర్టికులర్ దానిలోకి మూవ్ చేసుకుంటున్నాం. సో అందుకని దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు మనం ఈ బకెట్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. సో బకెట్ ని క్రియేట్ చేయాలంటే సో రన్ దిస్. ఫస్ట్ మనం AWS CLI కాన్ఫిగర్ చేసాం కదా. సో నెక్స్ట్ CLI కూడా కాన్ఫిగర్ చేసి వీ నీడ్ టు రన్ దిస్ కమాండ్స్. అప్పుడు మనకి ఈ బకెట్
క్రియేషన్ అలాగే డైనమో టేబుల్ లాకింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం AWS CLI ఇన్స్టాలేషన్. సో ఇది 1 స్టెప్. సో ఇక్కడికి వెళ్తాం జస్ట్. సో ఇది కాపీ చేసుకుని జస్ట్ సో ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం దెన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ద గంట రోజు లంచ్ బాక్స్ ఉంది. copy this. సో ఇది మనం AWS CLI కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి సో దెన్ AWS సో మనకి బకెట్ అనేది క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఎనేబుల్ వర్షనింగ్ అనేది ఎనేబుల్ చేసుకుంటున్నాం. స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాం. స్టోరేజ్ పర్పస్ కోసం, లేకపోతే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ కోసం కూడా యూజ్ చేసుకుంటారు. సమ్ అదర్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకుంటారు. మనం మెయిన్ గా స్టోరేజ్ కోసం. Then we need to create the right. So everything has been created. Okay, everything has been created. So backend అయిపోయింది. So backend file అయిపోయింది. Then we need to go to ఇప్పుడు మాడ్యూల్స్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. సో ఈ మాడ్యూల్స్ ఏంటంటే మనకి ఫస్ట్ VPC మాడ్యూల్ గురించి మాట్లాడుకుంటే main.tf control C. VPC కదా. సో మెయిన్ డాట్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏ రాసుకున్నాం ఫస్ట్ రిసోర్స్ AWS మెయిన్ బ్లాక్ రాసుకున్నాము. సో దానికి వేరియబుల్ డిక్లేర్ చేసాం వేర్ డాట్ అని చెప్పేసి. అంటే సెడర్ బ్లాక్ ఇక్కడ ఇవ్వట్లేదు మనం. ఈ మెయిన్ డాట్ ఫైల్ లో మనం సెడర్ బ్లాక్ ని వేరియబుల్ గా కాల్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏమి DNS సోర్స్ నేమ్ ట్రూ చేసుకున్నాము, DNS సపోర్ట్ ట్రూ చేసుకున్నాము, VPCకి ట్యాగ్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తున్నాం దాన్ని. ఓకేనా. పబ్లిక్ సబ్నెట్ డిఫైన్ చేసుకున్నాము, అలాగే ప్రైవేట్ సబ్నెట్ డిఫైన్ చేసుకున్నాము, NAT గేట్వేని కూడా ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ NAT గేట్వే అటాచ్మెంట్స్, పబ్లిక్ రౌట్ టేబుల్ అసోసియేషన్స్ చేసుకున్నాము, ప్రైవేట్ రౌట్ టేబుల్ అసోసియేషన్స్ అన్ని చేసుకున్నాము. సో ఇక్కడ వరకు మనకి ఏమైపోయింది, VPC పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నౌ నెక్స్ట్ ఏం చేస్తామంటే దెన్ variable.tf. అంటే ఇప్పుడు మనము ఏవైతే వేరియబుల్ ని VPC వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నామో వాటిని రిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ వేరియబుల్. సో ఇక్కడికి వెళ్తే సో VPC వేరియబుల్ అని ఉన్నది. సో VPC వేరియబుల్స్ ఏమి వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, VPC సైడర్ కి ఒకటి చేసాము, పబ్లిక్ సబ్నెట్ కి సైడర్ కూడా చేసాము, ప్రైవేట్ సైడర్ కూడా చేసాము, అవైలబిలిటీ జోన్స్. సో ఈ వీటికి వేరియబుల్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము. ఓకేనా. సో డిక్లేర్ చేసుకున్నాము, మెయిన్ దాంట్లో కాల్ చేసుకున్నాము. సో అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలని చెప్తున్నాము,
అవుట్పుట్స్ ఏం కావాలని చెప్తున్నాం ప్రెసెంట్. విపిసి ఐడి ప్రింట్ అవ్వాలి, సబ్నెట్స్ ఐడీస్ ఇంటర్నెట్ గేట్వే ప్రింట్ అవ్వాలి. సో ఏవైతే ఇచ్చామో అవన్నీ నాకు ప్రింట్ అవ్వాలి వన్స్ అప్లై చేసిన తర్వాత అని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడతో విపిసి పార్ట్ అనేది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ పార్ట్ చూద్దాం. సో సెక్యూరిటీ పార్ట్ లో మెయిన్ డాట్ ఏమున్నాయో చూద్దాం. సో ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తే సో మెయిన్ డాట్ టీఎఫ్ రైట్. సో సేమ్ ఇంగ్రెస్ ఈగ్రెస్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ మనం మాట్లాడాం కదా. సో ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాము యాజ్ పర్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్. ఇన్బౌండ్ ట్రాఫిక్ ఇంగ్రెస్ అయితే అవుట్ బౌండ్ ట్రాఫిక్ ఈగ్రెస్. ఈగ్రెస్ గా డిఫైన్ చేసుకున్నాము, కంట్రోల్ ఎస్ చేసాము. దెన్ వీ నీడ్ టు గో టు ద అవుట్పుట్స్, నాట్ వేరియబుల్స్ కి వెళ్ళాలి ఫస్ట్. సో కాపీ ద వేరియబుల్స్ పార్ట్, డిఫైన్. సో ఇక్కడ మనం ఏం చేసాం, నేను జస్ట్ ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్, విపిసి ఐడి, ఎస్ఎస్ఎస్ హెడర్ ఇది ఇచ్చుకున్నాము. నెక్స్ట్ అవుట్పుట్స్. సో ఇవి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడతో ఏమైపోయింది, సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది, విపిసి అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది. నెక్స్ట్ EC2. EC2 here, right? So main dot. So main dot. Just once. ఇది EC2కి సంబంధించిన డెఫినేషన్. డేటాని డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన కీ పేర్ డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ రోల్ డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ పాలసీని అటాచ్ చేసాము. నెక్స్ట్ పాలసీస్ ఏమన్నా అవి అటాచ్ చేసుకుని ఇప్పుడు ఇన్స్టెంట్స్కి వచ్చాము. సో ఐఎమ్ ఇన్స్టెంట్ టైప్ ఏంటి, లైక్ సబ్నెట్ ఐడి ఏంటి, అంటే ఏ అవైలబిలిటీ జోన్ నుంచి అది వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్నాం అనమాట. ఓకే, హలో ఆంటీ ఇవ్వలేదండి. అది అదే సో ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఏఎంఐ అంటే కీ నేమ్, సో ఇన్స్టెంట్ ప్రొఫైల్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. సో వాటికి కావాల్సిన ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ లైక్ యూజర్ డేటాలో ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు అవన్నీ మనం డిఫైన్ చేసుకున్నాం. ఏమేమి ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము, సో ఎనేబుల్ చేయాలనుకుంటున్నాము, స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో వైల్ క్రియేషన్ ఆఫ్ ద ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మనం డిక్లేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఏమేమి ఉంటాయి, ఈఎంఐడి, వీటిని అన్నిటికీ మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ఇన్స్టెంట్ నేమ్ కి, ఇన్స్టెంట్ టైప్ కి, ఇన్స్టెంట్ లైక్ వాల్యూమ్స్ కి, వీటన్నిటికి ఏవైతే నేమ్స్ ఇస్తామో వాటికి మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ హియర్ సో వేరియబుల్స్ ఇచ్చాము. ప్రాజెక్ట్ నేమ్, ఎన్విరాన్మెంట్, AWS రీజన్, ఇన్స్టెంట్ టైప్, పబ్లిక్ కీ పాత్, సబ్నెట్ ఐడి ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏంటి. సో అవి ఇచ్చేసాము. నెక్స్ట్ ఇవే ప్రింట్ చేసుకుంటాము. అవుట్పుట్స్ ప్రింటింగ్. వాల్యూస్ ప్రింట్ చేసుకుంటున్నాం. ఐఎం రోల్, ఇన్స్టెంట్ ప్రొఫైల్ నేమ్, కీ పేరు, ఏఎంఐడి, ప్రైవేట్ పబ్లిక్ ఐపి. సో ఇవన్నీ మనం ప్రింట్ చేసుకున్నాం.
సో ఇక్కడతో ఈసీటీ మాడ్యూల్స్ కి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈసీటీ అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ అయిపోయింది, విపిసి అయిపోయింది. దెన్ వీ నీడ్ టు బ్యాక్ అండ్ డన్, రైట్? సో ఇక్కడ మెయిన్ డాట్, సో ప్రొవైడర్ డాట్ టిఎఫ్ చూద్దాం ఫస్ట్. సో ప్రొవైడర్ ఎవరు? AWS లో AWS. కాబట్టి AWS అని డిఫైన్ చేసుకున్నాము. AWS ఈ రీజియన్ లో కావాలా, రీజియన్ కాల్ చేసుకుంటున్నాం. కంట్రోల్ ఎస్. నౌ సో ఇక్కడ ఎవరు ప్రొవైడర్? AWS అని చెప్పాము, AWS. రీజన్ అని చెప్పాము. దెన్ సో ప్రొవైడర్ అయిపోయింది. టిఎఫ్ వేర్స్ కావాలి, ఇంకా మెయిన్ డాట్ ఉంది, అవుట్పుట్ ఉంది, వేరబుల్ డాట్ టిఎఫ్ కూడా ఉంది. సో వేరబుల్ డాట్ టిఎఫ్ వెళ్తే సో ఇవి మన మెయిన్ వేరబుల్ డాట్ టిఎఫ్ అనమాట. సో మెయిన్ లో ఉన్న వేరబుల్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అని కాల్ చేసుకునేది. ఇది ఇక్కడ వేరబుల్ డాట్ టిఎఫ్, రైట్? ఇక్కడ ఉంది అంటే దెన్ Terraform వేరబుల్ ఇక్కడ డిక్లేర్ చేసింది, ఇక్కడ వచ్చింది విపిసి వేరబుల్ చూపిస్తుంది. Terraform under backend, this is the variable, right? ఇక్కడ వేరబుల్స్ అనేది డిఫైన్ చేసుకున్నాం. ఇన్స్టెంట్ టైప్, SH, అవైలబిలిటీ జోన్, సో ఏవైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో అది మొత్తం ఇక్కడ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అవుట్పుట్స్. So control S. So this is the structure. If you are need to create the infrastructure, we need to follow these steps. These steps అన్ని మనం ఫాలో అవ్వాలి. అవుట్పుట్ అయిపోయింది, బ్యాక్అండ్ అయిపోయింది, టెరాఫార్మ్ వేర్స్ ఇద్దాం. ఇప్పుడు యాక్చువల్ వాల్యూస్ అనేవి డిఫైన్ చేద్దాం. ప్రొవైడర్ అయిపోయింది కదా, అవుట్పుట్ అయిపోయిందా? జస్ట్ ఇచ్చిన అవుట్పుట్ అయినా టిఎఫ్ వేర్స్. సో ఇది మొత్తం manual గా చేయాలి. ఇవన్నీ చేయాల్సిందే, మాన్యువల్ గా చేయాల్సిందే. సో విచ్ వన్? టిఎఫ్ వేర్స్, రైట్? ఇవి యాక్చువల్ వాల్యూస్. ఇక్కడ AWS రీజన్, ఇది ప్రాజెక్ట్ నేమ్. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్రా మనం క్రియేట్ ఫస్ట్ టైం కాబట్టి ఇలా అనిపిస్తుంది మీకు, బట్ ఇది ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది. Okay. సో ఇక్కడ జస్ట్ మనకు కావాల్సింది మార్చుకుంటాం ఇక్కడ. సో మార్చుకుంటే ఇన్ఫ్రా మొత్తం క్రియేట్ అవుతుంది అనమాట. సో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది ఇక్కడ టిఎఫ్ వేర్స్ లో చేంజ్ చేసుకుంటాం అనమాట. సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ బిల్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో కంట్రోల్ ఎస్. సో అన్నీ అయిపోయింది. సో నెక్స్ట్ మెయిన్ డాట్ టిఎఫ్ ఉంది ఇంకా. సో ఇది మెయిన్ డాట్ టిఎఫ్. ఇది రూట్ లో ఉన్న మెయిన్ డాట్ టిఎఫ్. ఇది సో ఇక్కడ ఏం చేస్తున్నాం? మాడ్యూల్, ఏ మాడ్యూల్ కాల్ చేసుకుంటున్నాం? VPC. విపిసి అనే మాడ్యూల్ కాల్ చేసుకుంటున్నాం. దాని సోర్స్ వచ్చేసి డాట్ మాడ్యూల్ అయిపోయిన విపిసి నుంచి దాని యొక్క వేరబుల్స్ ఇలా ఉన్నాయి. అలాగే మాడ్యూల్ సెక్యూరిటీ గ్రూప్ కాల్ చేసుకుంటున్నాం, అలాగే మాడ్యూల్ EC2 కాల్ చేసుకుంటున్నాం అనమాట. సో ఏవైతే డిఫైన్ చేసుకున్నామో అవి మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇన్స్టెంట్ టైప్ ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వేరబుల్ నుంచి తెచ్చుకోమని చెప్తున్నాం అనమాట. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం.
So we need to ట్రై కమాండ్ తీసుకుంటే మనకి ఇన్ఫ్రా మొత్తం తెలుస్తుంది. సో ఇన్స్టాల్ ఇది స్ట్రక్చర్. ఓకే, ఏమేమి ఉన్నాయి? సో ఓకే, ఎంటైర్ థింగ్ ఉన్నాయి. నెక్స్ట్ నేను సిడి టెరాఫామ్ లోకి వెళ్తా. ఓకే, టెరాఫామ్ లోకి వెళ్ళా, టీఈ అని కొట్టాను. సో ఇది మన స్ట్రక్చర్ అనమాట. సో ఇన్స్టాల్ ఏమేమి జరుగున్నాయి, సో విపిసిలో ఏమి ఉన్నాయి, సో మన ఎంటైర్ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని చెక్ చేయాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అది అయిపోయిందా? సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని. సో ls-la చేస్తే నథింగ్ విల్ బి దేర్. సో దెన్ init. సో init అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి? module directory able to search for directory. vpc at main.tf. సో ఏవే సేవ్ చేయడం మర్చిపోయాం మనం. Controllers. So unable to module directory, unable to. In VPC లోనే we can able to get the error, right? Unable to module directory. Not found, not to me. So VPC module is there, right? Directory. VPC module. Go to
What's supposed to have okay. Backend okay, backend file, initializing module, EC2, unable to module directory, symbolically module, no such file or directory. .34, name.34. Go to think name. ఓకే ఇదైతే నేను చూసి చెప్తాను. ఏమున్నాయి సింబాలిక్ నో ఒకటి 34 unable to dislink that is no such file directory and security group at 22 security group లో ఇష్యూ ఉంది. అలాగే EC2 లో ఇష్యూ ఉంది. సో నేను మెయిన్ సో 4 ఎర్రర్స్ ఉన్నాయి. నేను 4 ఎర్రర్స్ చూస్తాను. ఓకే 4 ఎర్రర్స్ చూసి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే సో ఈ రోజు అయితే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి అనేది మనం ఫిక్స్ చేద్దాం. అది ఎలా ఫిక్స్ చేయాలి లైన్ మోడల్ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. సో నేను నుంచి చెక్ చేసి చెప్తా. ఓకే మీకు ఏ లైన్ దగ్గర వచ్చింది ఎలా చేయాలని చూద్దాం. సో స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేయండి. సో స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేస్తే దెన్ వీ నీడ్ టు